హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోని ఆడవాళ్ళు చూసినా చూడకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే లేదు, బట్ మగవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. అది పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళైనా కావచ్చు అనమాట. ఓకేనా? సో ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, కొంతమంది అబ్బాయిలకండి, అందరికీ కాదు. సో ఈ బియర్డ్ ఉంటుంది చూసారా, గడ్డం ఉంటుంది చూసారా, గడ్డం కానీ మీసాలు కానీ సరిగ్గా రావన్నమాట. సో దీనికి కారణం ఏంటి, అసలు ఏం పూస్తే మాకు గడ్డం మీసాలు వస్తాయనేసి తెగ వెతికేస్తూ ఉంటారనమాట. సో అటువంటి వాళ్ళకి మాత్రం ఈ వీడియో 100% యూజ్ అవుతుందండి. సో అందుకోసమే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి అని చెప్తున్నాను అనమాట. సో చాలామంది ఏంటంటే ఇంట్లో పనిచేసే చిట్కాలు ఉంటాయి చూసారా, సో ఈ చిట్కాలన్నీ వాడుతూ ఉంటే లేట్ అయిపోతుంది, మాకు రాదు, మాకంటే చిన్న వయసు ఉండే వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మాకు ఈ గడ్డం మీసాలు రాని కారణంగా మాకు అసలు పెళ్ళిళ్ళే కావట్లేదు అనేసి కొన్ని రకాలైన మెడిసిన్స్ని యూజ్ చేయాలనుకుంటారనమాట. ఏదైనా ఆయిల్మెంట్లు కానీ లేకపోతే లిక్విడ్స్ని కానీ యూజ్ చేయాలనుకుంటారనమాట. సో అటువంటి వాళ్ళకు కూడా నేను ఒక మెడిసిన్ అయితే చెప్తాను. సో దీన్ని కనుక వాడినట్టయితే మీకు 100% రిజల్ట్ వస్తుంది. కానీ ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అనే భయం ఉంటే కనుక నేను చెప్పే ఒక హోమ్ మేడ్ రెమెడీని తయారు చేసుకునేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బియర్డ్ కానీ మీసాలు కానీ సరిగ్గా రాకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని రకాలైన హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల అనమాట. అయితే ఈ హెయిర్ ఫాలిక్యూల్స్ ఉంటాయి చూసారా, సో ఇవి కనుక మూసుకుపోయినట్టయితే కూడా మీకు ఆ హెయిర్ అనేది మొలవదనమాట. సో ఆ హెయిర్ ఫాలిక్యూల్స్ అనేటివి ఓపెన్ అవ్వటానికి, మీకు హార్మోన్స్ అనేటివి యాక్టివేట్ అవ్వటానికి మీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా 2 సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. అట్ ది సేమ్ టైం ఏం చేస్తారంటే ఎటువంటి లిక్విడ్ లేకుండానే మీ గడ్డం పైన ఈ చూపుడు వేలు, మధ్య వేలు, ఇవి 2 ఉంటాయి కదండి. సో వీటితోటి ఈ విధంగా మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే మీ గడ్డం ఏరియా ఏదైతే ఉందో దాని అంతటిని కూడా ఈ విధంగా ఇట్లా మసాజ్ చేయాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ ఫాలిక్యూల్స్ అనేటివి ఓపెన్ అవుతాయన్నమాట. అవి ఉత్తేజం అవుతాయన్నమాట. సో అవి యాక్టివేట్ అవుతాయన్నమాట. దానివల్ల అవి మూసుకుపోయి ఉంటాయి కదా, సో అవి ఓపెన్ అయ్యి మీకు హెయిర్ అనేది మొలవటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో దాంతోపాటు మీరు చేయాల్సినటువంటి హోమ్ మేడ్ రెమెడీ ఏంటి అంటే కనుక 15 గ్రాముల దాల్చిన చెక్క ఉంటుంది కదా, సో ఈ పౌడర్లోకి 2 స్పూన్ల నిమ్మరసాన్ని కలుపుకొనేసి బాగా పేస్ట్ లాగా చేసి దాన్ని అప్లై చేసిన తర్వాత 20 నిమిషాల తర్వాత ఖచ్చితంగా మీరు ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. సో అలా కనుక చేసుకున్నట్టయితే మీ హెయిర్ ఫాలిక్యూల్స్ అనేవి మొత్తం కూడా ఓపెన్ అవుతాయి. దానివల్ల మీకు హెయిర్ అనేది మొత్తం మొలుస్తుందన్నమాట. అదేవిధంగానే మీసాలు వచ్చే ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేసుకోవటం వల్ల మీకు ఏంటంటే హార్మోన్స్ ఏమైనా కానీ ఇంబ్యాలెన్స్గా ఉంటే అవి బ్యాలెన్స్ అవుతాయి. అట్ ది సేమ్ టైం మీకు ఇవన్నీ కూడా మూసుకుపోయి ఉంటాయి కదా, సో వాటిని ఓపెన్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో అలాగే కొంతమంది మేము మెడిసిన్ యూజ్ చేయాలనుకుంటున్నాం, ఏది యూజ్ చేయాలంటే ఇక్కడ నేను ఫోటో యాడ్ చేశాను కదా, సో దాన్ని మీరు ఆన్లైన్లో అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకునేసి దాన్ని యూజ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అయితే కనుక దీనివల్ల రిజల్ట్ అనేది మీరు అనుకున్నట్టు 1 డేకో 2 డేస్కో 10 డేస్కో అయితే కనుక రాదు. మహా అంటే కనుక ఖచ్చితంగా 2 వారాల టైం అయితే పడుతుంది. ఇంకా కొంతమందికి 2 నెలలు కూడా టైం పడుతుంది, 4 వారాల టైం పడుతుంది, లేదా 2 నెలలు కూడా టైం పడుతుంది అనమాట. ఇది కంప్లీట్గా వాళ్ళ యొక్క బాడీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? సో కొంతమందికి వంశపార్యపరంగా ఈ బియర్డ్ అనేది సరిగా రాదు. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే లేటుగా వస్తుందే తప్ప రాకుండా అయితే పోదన్నమాట. అటువంటి వాళ్ళకి మీరు ఇలాంటి మెడిసిన్ యూజ్ చేసినా, నేను చెప్పినటువంటి ఈ టిప్స్ని మీరు యూజ్ చేసినా కూడా కొద్దిగా లేట్గా అయితే రిజల్ట్ రావచ్చు, లేదా రాకుండా కూడా పోవచ్చు. ఎందుకంటే మీకు వంశపార్యపరమైన జెనెటిక్స్ మీలో ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో అది మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని మీరు టిప్స్ చెప్పారు, మెడిసిన్ చెప్పారు, ఏవి నాకు పని చేయలేదు అంటే అది మీ బాడీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో అలాగే ఏంటంటే నేను చెప్పినటువంటి ఈ మెడిసిన్ మీరు ఎలా యూజ్ చేయాలంటే నైట్ నిద్రపోయేటప్పుడు ముఖం కడుక్కునేసేయాలి, కంప్లీట్గా నీట్గా కడుక్కునేసేయాలి. సో అది వామ్ వాటర్తో అయినా సరే, కోల్డ్ వాటర్తో అయినా, ఎనీవే ఏ వాటర్తో అయినా సరే బాగా క్లీన్గా కడుక్కునేసిన తర్వాత మీరు ఈ మెడిసిన్ ఉంటుంది కదా, దీన్ని 2-3 చుక్కలు చేతులకు వేసుకునేసి ఈ విధంగా కలుపుకునేసి ఇలా ఫింగర్స్ హెల్ప్ తోటి మాత్రమే ఇలా అప్లై చేసుకునేసి ఈ 2 వేళ్ళతో ఇలా అప్లై చేసుకోండి. సో దట్ ఏమవుతుందంటే ఈ హెయిర్ ఫాలికల్స్ అన్నిటివి మొత్తం కూడా ఓపెన్ అవుతాయి, హెయిర్ ఫోర్స్ అన్ని మొత్తం కూడా, సో అవి రంధ్రాలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. దానివల్ల హెయిర్ అనేది మొత్తం కూడా మొలవటానికి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో వేళ్ళతో మీరు మసాజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కనుక ఇప్పుడు రోలర్స్ కూడా దొరుకుతున్నాయి. అవి ఇక్కడ ఫోటోలు యాడ్ చేశాను కదా, సేమ్ అలాగే ఉంటుంది, అదే అనుకోండి. సో వాటిని మీరు యూజ్ చేసుకొని రోల్ చేస్తే కనుక మీకు ఏదన్నా
బ్లడ్ అనేది సరఫరా అవ్వకుండా ఉంటుంది కదా, సో అది కూడా బాగా సరఫరా అవుతుంది. సేమ్ టైం మీకు హెయిర్ కూడా బాగా తొందరగా మొలుస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ వాటిని వాడటం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. ఓకేనా. సో వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఏదో నేను వాళ్ళు చెప్పి మీకు చెప్తున్నదైతే కాదు. ఫస్ట్ ఈ రోలర్స్ని డాక్టర్స్ యూస్ చేసేవాళ్ళు అనమాట, మెడికల్ పరంగా అనమాట. కానీ దానివల్ల యూజెస్ చాలా ఉండటంతో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ కూడా యూస్ చేస్తున్నారు. కాబట్టి ఇది మెడికల్ స్టోర్లోనే కాదు, ఫ్యాన్సీ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఈ పిక్ని చూపించేసి ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళి రోలర్స్ అని అడిగితే కనుక ఇచ్చేస్తారనమాట. ఓకేనా. సో తెచ్చేసుకొని వాడుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పాను కదా, నైట్ అప్లై చేసుకోవాలి అనేసి. అప్లై చేసుకున్న తర్వాత ఇలా మసాజ్ చేయాలి, లేదా రోలర్తో ఇలా అలా చేసుకోవాలన్నమాట. అయితే దీన్ని ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి? మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత వెంటనే మామూలు వాటర్తో అయినా కావచ్చు, వామ్ వాటర్తో అయినా సరే మీరు ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇది నైట్ టైం మాత్రమే అప్లై చేయాలి, ఎందుకంటే ఆయిల్గా ఉంటుంది కాబట్టి. మీరు దాన్ని అప్లై చేసుకుని బయటకు వెళ్ళారనుకోండి, గలీజ్గా ఫేస్ కనిపిస్తుంది. అలా కనిపించకూడదు కదా, నాజుగ్గా కనిపించాలి కదా. కాబట్టి నైట్ టైం అప్లై చేసుకునేసి పడుకునేసి మార్నింగ్ కనుక ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే మీకు రిజల్ట్ వస్తుంది. మీరు ఏదో చిట్కాలు వాడారు అందుకోసమే మీకు బియర్డ్ పెరిగింది అనే విషయం మీ ఫ్రెండ్స్కి మిగతా వాళ్ళకి తెలియకుండా మీకు అదొక సీక్రెట్ లాగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో జనాలు ఎందుకు సీక్రెట్ని మెయింటైన్ చేయమంటున్నానంటే, మీరు ఏదో యూజ్ చేశారు అని తెలిస్తే కనుక కొంతమంది ఆట పట్టించే ఆకతాయిలు ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి మీరు బలి కాకూడదు అనేసి చెప్పానమాట. మాకు ఇవన్నీ అవసరం లేదు, మేము ఎలాగైనా ఉంటాము, మాకు ఒకరితో పని లేదు, నన్ను ఎవరు ఆట పట్టించరు అనుకుంటే మీ ఇష్టం. మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. కానీ కనీసం 6 to 10 అవర్స్ మాత్రం మీ ఫేస్ పైన ఉండేటట్టు చూసుకోండి, లేదా 6 to 8 అవర్స్ అయినా, అంటే 6 అవర్స్ అయినా సరే కనీసం మీ ఫేస్ పైన ఈ లిక్విడ్ ఉండేటట్టు మీరు చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో రోజుకు ఒకసారి మాత్రమే యూజ్ చేయండి, 2 times అయితే అవసరం లేదు. ఓకేనా. సో ఇలా అప్లై చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు 4 వారాలు లేదా 2 నెలల టైం లోపలే మీకు ఈ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇది గైస్. ఇంకా చాలామంది ఏంటంటే మాకు ఏజ్ 20 years లేదా 15 years లేదా 14 years 16 అంటే 18 బిలోనే ఉంది మా వయసు, మాకైతే బియర్డ్ రాలేదు, మీసాలు రావట్లేదు. అలాంటి వల్ల మేము ఈ మెడిసినల్ లిక్విడ్ని యూజ్ చేసుకోవచ్చా, ఈ టిప్స్ని యూజ్ చేసుకోవచ్చా అనే డౌట్ అయితే వస్తుంది. సో అటువంటి వాళ్ళకు నా సలహా ఏంటి అంటే కనుక, బియర్డ్ కానీ మీసాలు కానీ ఇవన్నీ కూడా న్యాచురల్గా వస్తేనే మీకు అందం. అలా కాకుండా ఏదేదో మీరు యూజ్ చేసేసి అది తెప్పించుకున్నారనుకోండి, అదంత హెల్దీ కాదు, అంత న్యాచురల్గా కూడా ఉండదన్నమాట. సో అందుకోసమే మీకు 18 to 20 years వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత కనుక రాకపోతే వీటిని యూజ్ చేయండి. ఓకేనా. అదే అనమాట. ఇంకొంతమంది ఏంటంటే ఎక్కువ షేవింగ్ చేసుకోవటం వల్ల మాకు వస్తుంది కదా, మేము ఎక్కువ చేసుకుంటాము అనేసి అపోహ పడతారు. కానీ అది అపోహలాగే మిగిలిపోతుంది, కానీ మీకైతే రిజల్ట్ రాదు. సో ఈ స్కిన్ మొత్తం కూడా మీకు అది ర్యాషెస్ లాగా తయారైపోతుంది అనమాట. సో ముదిరిపోయిన ముఖం అంటారు కదా, సో ఆ విధంగా తయారైపోతుంది, కానీ మీకు హెయిర్ అనేది రాదనమాట. సో షేవ్ చేసుకుంటే హెయిర్ వస్తుందన్నది మాత్రం అపోహ మాత్రమే, అక్కడ కొత్త హెయిర్ అనేది మొలవదు. కాబట్టి 18 years నుంచి 20 years వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి, తప్పలేదు. ఆ తర్వాత రాకపోతే కనుక నేను చెప్పిన టిప్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, రోలర్స్ కావచ్చు, ఏదైనా సరే యూజ్ చేసి తెప్పించుకోండి, తప్పలేదు. ఓకేనా. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్.